బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బుల్డోజర్స్తో ధ్వంసం చేశారు. షేక్ హసీనా తండ్రి ఆనవాళ్లు లేకుండా చేయాలనేది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో తలదాచుకున్న షేక్ హసీనాను అప్పగించాలని మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఇండియాపై ఒత్తిడి పెంచుతోంది. ఇండియాలో తలదాచుకున్న షేక్ హసీనా రెచ్చగొట్టే ప్రకటన వల్లే ముజిబ్ ఇంటికి విద్యార్థులు నిప్పు పెట్టారని యూనుస్ ప్రభుత్వం విద్యార్థుల చర్యలు సమర్థించుకుంది. గురువారం బంగ్లాదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాలపై ఒక లుక్ వేద్దాం. బంగ్లాదేశ్లో గురువారం నాడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన జాతిపిత ముజిబుర్ రెహమాన్ ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అయితే దీనికి ప్రధాన కారణం న్యూఢిల్లీలో తలదాచుకున్న మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనుస్ ఆరోపిస్తున్నారు. న్యూఢిల్లీలో కూర్చున్న షేక్ హసీనా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతోంది యూనుస్ సర్కార్. అయితే గురువారం నాడు ముజీబ్ ఇంటిని ధ్వంసం చేయడాన్ని యూనుస్ సర్కార్ ఖండించింది. అదే సమయంలో షేక్ హసీనా గత ఏడాది జూలైలో జరిగిన విద్యార్థుల ఉద్యమాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు బంగ్లాదేశ్లో మరోమారు నిరసనలకు దారితీశాయని యూనుస్ ప్రభుత్వం పేర్కొంది. పనిలో పనిగా ఇండియాపై అక్కసును తీర్చుకున్నారు యూనుస్. ఇండియా తమ భూభాగం నుంచి తన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గురువారం నాడు యూనుస్ ప్రభుత్వం ఒక ప్రకటనలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఇండియాదేనని ఉచిత సలహా ఇచ్చారు. ఇదిలా ఉండగా గురువారం నాడు షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిని ఆందోళనకారులు పూర్తిగా ధ్వంసం చేశారు. హసీనా చేసిన కామెంట్స్ కాస్త ఉద్రిక్తతకు దారితీశాయి. బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఆమె కుట్ర పన్నుతున్నారని యూనుస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇండియాలో రహస్య ప్రదేశంలో తలదాచుకున్న హసీనా విద్యార్థుల ఉద్యమాన్ని అవమానపరిచారని, అందుకే దేశంలో మరోమారు హింసాత్మక నిరసనలు చెలరేగుతున్నాయని యూనుస్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో ఇండియాకు సలహాలిచ్చింది. న్యూఢిల్లీలో ఉన్న హసీనా రాజకీయాలు చేయకుండా అడ్డుకోవాలని సలహా ఇచ్చింది. విదేశాల్లో ఉన్న హసీనా చేస్తున్న వ్యాఖ్యలు స్వదేశంలో ఉద్రిక్తతకు దారితీస్తున్నాయని యూనుస్ సర్కార్ ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు పారిపోయి వచ్చారు. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమం తారాస్థాయికి చేరుకోవడంతో అక్కడి మిలిటరీ బలవంతంగా ఆమెను హెలికాప్టర్లో ఇండియాలో దించేసి వెళ్లిపోయింది. ఇది గత 6 నెలల నుంచి ప్రశాంతంగా ఉన్న బంగ్లాదేశ్లో మరోమారు గురువారం నాడు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి కారణం షేక్ హసీనా చేసిన కామెంట్లేనని యూనుస్ ప్రభుత్వం నెపాన్ని హసీనాపై నెట్టేస్తోంది. గత ఏడాది జూలైలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారిని ఆమె అవమానపరిచారని, ఉద్యమాన్ని కించపరిచారని, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, ప్రాణత్యాగం చేసిన వారిని అగౌరవపరిచారని యూనుస్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది. షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయి ఇండియాలో శరణార్థిగా ఉన్నా ఆమెలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది యూనుస్ సర్కార్. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. ప్రతిపక్ష నాయకులను జైళ్లకు పంపించారు. చిత్రహింసలకు గురి చేశారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రయత్నించారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆమె బెదిరిస్తున్నారు. దేశంలో అల్లర్లు, ప్రభుత్వాన్ని కూల్చడానికి షేక్ హసీనా ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది యూనుస్ ప్రభుత్వం. ఇక అసలు విషయానికి వస్తే బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా బుధవారం నాడు ఇండియా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో బంగ్లాదేశ్తో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ అస్థిరత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆమె ప్రసంగం ముగిసిన వెంటనే బుధవారం సాయంత్రం ఢాకాలో మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్షణాల్లో వేలాది మంది గుమిగూడి బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఇల్లు ధన్మొండికి చేరుకున్నారు. వెంటనే జాతిపిత భవనాన్ని ధ్వంసం చేయడం మొదలెట్టారు. ఇంటికి నిప్పు పెట్టారు. బుల్డోజర్లను రప్పించి ముజీబ్ స్తూపాలను ధ్వంసం చేయడం మొదలెట్టారు. అంతేకాకుండా అవామీ లీగ్ పార్టీకి చెందిన ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. గురువారం నాడు ముజీబ్ ఇంటిని ధ్వంసం చేసినా అంతకుముందు బుధవారం నుంచి నిరసనకారులు షేక్ హసీనా తండ్రి ఇంటిని కూల్చాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో గురువారం నాడు హసీనా తన పార్టీ కార్యకర్తలతో
వర్చువల్గా మాట్లాడడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. గురువారం రాత్రి 8 గంటల సమయంలో నిరసనకారులు గుణపాలతో ఇంటిని ధ్వంసం చేయడం మొదలెట్టారు. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ముజీబ్ ఇంటికి నిప్పు అంటించారు. కాగా సంఘటన స్థలానికి ఒక క్రేన్, ఒక ఎక్స్వేటర్ను గురువారం ఉదయం రప్పించారు. మొత్తానికి బంగ్లాదేశ్ జాతిపిత ఇల్లు మాత్రం ప్రస్తుతం బూడిదయ్యింది. బంగ్లా బంధు ముజిబుర్ రెహమాన్ ఇంటితో పాటు హసీనా భర్త న్యూక్లియర్ సైంటిస్టు ఎంఏ వాజీద్ మియాకు సంబంధించిన పలు ఆస్తులతో పాటు అవామీ లీగ్ పార్టీకి చెందిన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు నిరసనకారులు విద్యార్థి నాయకులు షేక్ హసీనాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఏడాది జులైలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వారిని షేక్ హసీనా అవమానపరిచారని, దేశంలో అస్థిరతకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో భారత రాయబారిని యూనుస్ ప్రభుత్వం పంపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో కూర్చుని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని భారత రాయబారికి ఫిర్యాదు చేశారు. తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనుస్పై నిరాధారమైన ఆరోపణలు గుప్పించారు. షేక్ హసీనాను చంపించడానికి యూనుస్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత రాయబారికి ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా న్యూఢిల్లీలో కూర్చుని షేక్ హసీనాను రెచ్చగొడుతున్నారని, ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. హసీనా వ్యాఖ్యలు బంగ్లాదేశ్ పౌరుల మనోభావాలు దెబ్బతీశాయని బంగ్లాదేశ్లో ఇండియా యాక్టింగ్ హైకమిషనర్కు ఓ నోట్ ఇచ్చింది. మొత్తానికి బంగ్లాదేశ్ జాతిపిత ఇంటిని కూల్చడానికి ముందుగానే ప్లాన్ చేశారు. అయితే అదే సమయంలో షేక్ హసీనా తన కార్యకర్తలతో వర్చువల్గా మాట్లాడారు. దాన్ని సాకుగా చూపించి బంగబంధు ఇంటిని ధ్వంసం చేశారు. పనిలో పనిగా ఇండియాపై 4 రాళ్లు వేయడానికి అవకాశం చిక్కింది. బంగ్లాదేశ్ చరిత్రను విద్యార్థులు చెరిపేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.